సో అదే సిస్టమ్ ఇక్కడ సౌదీలో కూడా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది సౌదీ వచ్చే వాళ్ళకి. సో ప్లీజ్ లైక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు రీఛార్జ్ ఇన్ మొబైల్ వితౌట్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఇన్ అకౌంట్. మన బ్యాంక్ అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేనప్పుడు మనం రీఛార్జ్ ఎలా చేసుకోవాలి. సో ఇన్ సౌదీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నేను వచ్చినప్పుడు కొత్తలో నాకు ఎలా రీఛార్జ్ చేయాలో తెలీదు. సో నా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ లేదు. అప్పుడు ఏం చేయాలి? సో నేను సూపర్ మార్కెట్ ఆర్ మొబైల్ స్టోర్స్కి వెళ్ళాలి. సో అక్కడ అన్ని షాప్స్లో ఈ రీఛార్జ్ కార్డ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనం 70 రియాల్ అంటే చిన్న స్లిప్ ఇస్తారు. అదే 100 రియాల్ అయితే మనకి కార్డ్ ఇస్తారు. మనం 90స్లో చూసే ఉంటాం, ఎయిర్టెల్ అండ్ ఐడియాకి మనకు కార్డ్స్ వస్తుండే చిన్నవి. మనం 1 రూపీ కాయిన్తో అలా స్క్రాచ్ చేసి రీఛార్జ్ చేస్తుండే. సో అదే సిస్టమ్ ఇక్కడ సౌదీలో కూడా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది సౌదీ వచ్చే వాళ్ళకి. సో ప్లీజ్ లైక్. సో ఇండియాలో మనకి ఫోన్పే, జీపే ఎలాగో ఇక్కడ కూడా ఎస్టీసీ జావీ యాప్ అని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి ఎస్టీసీ సిమ్ పైన క్లిక్ చేసి మనకి ఇలా ప్యాకేజెస్ చూస్తుంది. సో మనం రీఛార్జ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనం యాప్ ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ లేదు కాబట్టి మనం ఈ యాప్లో అమౌంట్ యాడ్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఓటీపీ వచ్చిన తర్వాత క్లిక్ చేయాలి. సో ఇప్పుడు పైన చూస్తున్నారు కదా, 0 SAR అమౌంట్ లేవన్నమాట. సో ఇప్పుడు బై నౌ క్లిక్ చేసి పైన సావా రీఛార్జ్ పైన క్లిక్ చేయాలి. నేను స్టార్టింగ్లో మీకు రీఛార్జ్ స్లిప్ చూపించాను కదా, అందులో పైన పిన్ కోడ్ అని ఉంటుంది. ఫస్ట్ పిన్ కోడ్ ఇక్కడ పైన ఉంది కదా, అది క్లిక్ చేయాలి. పిన్ కోడ్ తర్వాత రీఛార్జ్ నౌ అని పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి 50 రియాల్ మన ఈ అకౌంట్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. మెసేజ్ వస్తుంది ఇట్లా, కంగ్రాచ్యులేషన్స్ అని. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 20 రియాల్ యాడ్ చేయాలి. మైజావి పైన క్లిక్ చేసి సేమ్ అదే ప్రాసెస్. ఇలా ఇప్పుడు సెకండ్ కోడ్ ఉంటుంది కదా, ఆ స్లిప్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే మనకి 20 రియాల్ యాడ్ అవుతుంది. సో 50 + 20 టోటల్ 70 రియాల్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది. దాని తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇక్కడ రీఛార్జ్ ఎలా అంటే, మన ఇండియాలో అయితే డైలీ 1.5 GB 1 GB అలా పర్ డే ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ పర్ మంత్ ప్యాకేజ్ ఇస్తాడు. ఈ మంత్లో ఇంతే నెట్ యూజ్ చేయాలి నువ్వు, అలా ఇస్తాడనమాట. సో ఇప్పుడు 20 రియాల్ కూడా యాడ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ బ్యాక్ రావాలి. మైజావి పైన క్లిక్ చేస్తే ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది కింద మిడిల్లో, దానిపైన క్లిక్ చేసి సావా రీఛార్జ్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ప్యాకేజ్ చూపిస్తుంది అనమాట. మనం ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 70 రియాల్ కాబట్టి మనకి ఇక్కడ చూడండి, SAR 70 20 GB డేటా అండ్ 5 GB సోషల్ మీడియా, 500 నేషనల్ కాల్స్ అనమాట. 500 నేషనల్ కాల్స్ అంటే మనం సౌదీలో వాళ్ళతో మాత్రమే మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు రీఛార్జ్ అయిపోయింది అనమాట. కన్ఫర్మేషన్ ఆర్డర్ వస్తుంది, మనం అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 20 GB డేటా ప్లస్ 5 GB సోషల్ మీడియా. ఇట్ ఎక్స్పైర్స్ ఇన్ 30 days. 1 month వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను 1 వీక్లోనే అయిపోగొట్టుకుంటా అంటే అది మన ఇష్టం. సో నేనైతే ప్యాకేజ్ చేయించాను, ఎందుకంటే మా రూమ్లో ఆల్రెడీ వైఫై ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.